సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. విడు టాకీస్ రాజా మ్యాటర్ లోకి వెళ్దాం. ఎక్కడో చదివా, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. జనాలు సినిమాని చూడాలని డిసైడ్ అయితే చాలు, రివ్యూలు మౌత్ టాక్లు ఇవన్నీ కూడా సైడ్ అయిపోతాయి. ఊహలకందన్న రికార్డులతో బ్లాక్ బాస్టర్ అయిపోద్ది సినిమా. ఈ సంగతి నిజమే అనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర జనతా గ్యారేజ్ శివ తాండవం చూస్తుంటే సినిమా మీద కొంత డివైడ్ టాక్ ఉంది, కొన్ని యావరేజ్ రిపోర్ట్స్ ఉన్నాయి. పోతే వాటి ప్రభావం సినిమా మీద ఇసుమంత కూడా లేదని క్లియర్ గా అర్థమైపోతుంది. సినిమా కలెక్షన్స్ రిపోర్ట్స్ చూస్తుంటే 5 రోజుల రన్ చూసే ట్రేడ్ జనతా గ్యారేజ్ ని బ్లాక్ బాస్టర్ గా ప్రకటించడం విశేషం. తొలి రోజున బ్రహ్మాండమైన హైప్ తో ప్రపంచవ్యాప్తంగా జనతా గ్యారేజ్ అరౌండ్ 28 కోట్లు షేర్ వసూలు చేసింది. రెండో రోజున బంద్ కారణంగా సినిమా మీద పెద్ద ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారు, కానీ దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు. 5.5 కోటి షేర్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోనే వసూలు అవడం విశేషం. పోతే రెండో రోజుతో పోల్చుకుంటే కలెక్షన్లు కొంత తగ్గాయి, కానీ అనూహ్యంగా ఆదివారం మళ్ళీ కలెక్షన్లు పుంజుకున్నాయి. అంటే 4వ రోజు, 5వ రోజు పండగ, ఆ రోజు కూడా కలెక్షన్లు 4వ రోజు కంటే ఎక్కువగా రావడం విశేషం. తొలి 5 రోజుల్లోనే జనతా గ్యారేజ్ అరౌండ్ 58 కోట్ల షేర్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిందన్నది అంచనా. ఈ 5 రోజుల ప్రదర్శనతోనే జనతా గ్యారేజ్ చాలా రికార్డుల్ని తన పేరు మీదకి బదిలీ చేసేసుకుంది. బాహుబలి తర్వాత వేగంగా 50 కోట్ల షేర్ వసూలు చేసిన చిత్రంగా జనతా గ్యారేజ్ కొత్త రికార్డు క్రియేట్ చేసింది. తొలి వారంలో బాహుబలి తర్వాత ఎక్కువ షేర్ వసూలు చేసిన రికార్డు శ్రీమంతుడు పేరనుంది, 57 కోట్లు. అది ఇప్పుడు ఆ రికార్డును కూడా జనతా గ్యారేజ్ సొంతం చేసుకోవడం విశేషం. 5 రోజుల్లోనే జనతా గ్యారేజ్ ప్రపంచవ్యాప్తంగా 58 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసినట్టు రిపోర్ట్స్ అందుతున్నాయి. తొలి వారాన్ని కంప్లీట్ చేయడానికి జనతా గ్యారేజ్ చేతిలో ఇంకా 2 రోజులు ఉన్నాయి. కాకపోతే సెలవులు అయిపోయాయి. అయినప్పటికీ థియేటర్ల దగ్గర జనతా గ్యారేజ్ మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుందని ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎలా చూసుకున్నా కూడా తొలి వారంలో సినిమా 60 కోట్ల మార్క్ ని టచ్ చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. అదే గనక జరిగితే ఫస్ట్ వీక్ లోనే 60 కోట్ల షేర్ వసూలు చేసిన రెండో చిత్రంగా మరో ఘనతని జనతా గ్యారేజ్ తన ఖాతాలో వేసుకుంటది. సినిమాగా పక్కన పెడితే వ్యక్తిగతంగా జూనియర్ ఎన్టీఆర్ కి జనతా గ్యారేజ్ చాలా రికార్డుల్ని కట్టబెట్టింది. ఆ రికార్డుల్ని సింపుల్ గా గుర్తు పెట్టుకోవడం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే ఆ లిస్ట్ అంత పెద్దగా ఉంది. కెరియర్ బెస్ట్ లు, ఫస్ట్ టైంలు, ఓన్లీ టాలీవుడ్ హీరో, ఇలా చాలా రికార్డు లిస్ట్ ఉంది. వాటిలో కొన్నిటిని చూద్దాం. వెంటనే ఒకే సంవత్సరంలో 250 కోట్ల షేర్లు సినిమాలు పడింది ఎన్టీఆర్ కి ఒక్కడికే. యుఎస్ లో వరుసగా $15 లక్షల వసూలు చేసిన తొలి హీరోగా రికార్డుకి ఎక్కాడు. నానక ప్రేమతో జనతా గ్యారేజ్ సినిమాలతో ఆ ఫీట్ ని జూనియర్ కంప్లీట్ చేయడం విశేషం. అలానే $1 మిలియన్ క్లబ్ లో వరుసగా 3వ జాయిన్ అయి హ్యాట్రిక్ కొట్టాడు. మహేష్ బాబు తర్వాత ప్రభాస్ ఆంధ్రుల్లో విపరీతమైన క్రేజ్ జూనియర్ ఎన్టీఆర్ కి ఉంది అని ఈ రికార్డు స్పష్టం చేసింది అనుకోవచ్చు. అలానే వరుసగా నైజాం ఏరియాలో 10 కోట్ల షేర్ వసూలు చేసిన హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. టెంప, నానక ప్రేమతో జనతా గ్యారేజ్ ఆ రికార్డు ఆయన కట్టుబెట్టాయి. కర్ణాటక ఏరియాలో తన గత 3 చిత్రాలుగా వరుసగా 5 కోట్ల షేర్ వసూలు చేసుకుంటూ వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇది కూడా ఓ రికార్డ్. అలానే తన కెరియర్ కి సంబంధించి చాలా ఏరియాల్లో అంతకు ముందల తాను క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నింటిని కూడా మెరుగుపరుచుకున్నాడు. ఇప్పటికీ వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా ఏరియాల్లో కెరియర్ బెస్ట్ ఫిగర్స్ ని ఎన్టీఆర్ నమోదు చేసుకోవడం విశేషం. కేవలం 5 రోజుల్లో జరిగిన హడావిడే ఇదంతా. ఇంకా 2 వారాల పాటు జనతా గ్యారేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తన పొటెన్షియల్ ని ప్రదర్శించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే సినిమా బ్లాక్ బాస్టర్ అనిపించేసుకుంది, కానీ ఆ హిట్ రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం సెకండ్ వీకెండ్ కలెక్షన్స్ డిసైడ్ చేస్తాయి. ఆ కలెక్షన్స్ బట్టి అర్థం చేసేసుకోవచ్చు ఈ సినిమా 80 కోట్ల సినిమా అవుతుందా, 100 కోట్ల సినిమా అవుతుందా అని. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. మరుబుళ్ళంతా మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.